హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను గుమ్మడికాయ తీపి పులుసు అయితే చేశాను. చాలా అయితే బాగుంది. మనం మా ఇంటికి వెళ్ళాం కదా, మా ఊరు తిరణాలని చెప్పాను కదా, మా ఇంటి ఓనర్స్ వస్తానన్నారు. వాళ్ళు ఒక 2 డేస్ ఉంటారేమో ఇంట్లో అని చెప్పి మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. మా చెల్లి కూడా వచ్చింది మేము వచ్చామని. ఇక అప్పుడైతే ఈ వీడియోలో అమ్మ చీర మళ్ళీ రెండో రోజు కూడా కట్టుకున్నాను. అమ్మే జాకెట్లు ఫస్ట్లో నేను ఎప్పుడంటే 3 ఇయర్స్ బ్యాక్ అమ్మకి బ్లౌజ్ కటింగ్ నేర్పించాను. ఇక ఆవిడ కుట్టుకున్న జాకెట్లే అనమాట అవి. వాటిని ఎందుకులే గుర్తుగా ఉంటాయని నేను ఇలా శారీస్ మీద మ్యాచ్ చేశాను. ఇక్కడ గుమ్మడికాయని మంచిగా ముక్కలు కట్ చేసుకొని ఇక తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, మంచిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని గుమ్మడికాయ ముక్కలు చెక్కేం తీయవసరం లేదు, శుభ్రంగా కడిగేసి ఈ విధంగా వేసేసాను. ఒక అర గ్లాసు ఇలా చిన్న గ్లాస్తో నిండుగా అయితే వాటర్ పోసుకొని ముక్క బాగా గట్టిగా ఉంటుంది కదా, మగ్గించుకోవాలి. తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అది నానబెట్టేసుకొని ఇలా పులుసు కూడా పోసి బెల్లం ముక్క వేసాను. అంతేనండి, సూపర్ టేస్టీ గుమ్మడి పులుసు.